కంపేర్ చేస్తే మీకు రాజకీయాలు ఎవరు బాగున్నాయి అనిపించినాయి, ఎవరు కొంచెం తేడాగా అనిపించినాయి? గవర్నమెంట్లు రెండు గవర్నమెంట్లు స్థిరంగానే ఉన్నాయండి. తెలంగాణ గురించి చెప్తా. ఇప్పుడు వాస్తవంగా నేను టీఆర్ఎస్కి బాగా అభిమానం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అద్భుతంగా చేస్తుందని అనిపిస్తుందా లేదా? కరెక్ట్. నేను చెప్తాను. రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ కనిపించింది మనకి, చేశాడు, అది వాస్తవం. అలాగే సంవత్సరానికి ఎకరానికి రైతుకు 12,000 రూపాయలు ఇస్తున్నారు రైతు భరోసా. మూడవది అది ఇంకా రాలేదన్నారు కదండి రైతు భరోసా. టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉంటే కొంతమందికి వస్తే కొంతమంది 26కి అందరికీ వేస్తామని రైతు భరోసా ఆయన అనౌన్స్మెంట్ చేశారు. అవునవును, ఇస్తున్నారు రేపు. అలాగే రైతు కూలీ పని చేసుకునే వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. చెప్పారండి, ఇస్తున్నారండి. అన్ని రెడీ. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. హైడ్రా విషయంలో చాలా నెగిటివిటీ వస్తుంది కదండి. అంటే హైడ్రా విషయంలో నెగిటివిటీ వచ్చినా వాళ్ళు ఎంత కృతనిశ్చయంతో ఉన్నారంటే, ఏదేమైనా మన హైదరాబాద్ బ్రాండ్ పోకూడదు, ఆ చెరువులు కుంటలు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉన్నోడికి ఒక లెక్క లేనోడికి ఒక లెక్క చూస్తున్నారని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంది? అబద్ధం. అంటే మల్లారెడ్డి కూల్చలేదు కదా, కూల్చారు వాళ్ళు మొత్తం కూల్చారు. అంటే పెద్ద పెద్దోళ్ళ జోలికి వెళ్ళట్లా, హైడ్రా చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జోలికి వెళ్తుందని అంటున్నారు. అది వాస్తవం కాదు. అది వాస్తవం కాదు. అంటే చాలా ప్రామిస్లు చేయలేదు ఇంకా అని చెప్పేసి కొంచెం నెగిటివిటీ ఉంది కదా. సార్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇంకా సంవత్సరం వాళ్ళు ఈ లోపల అన్ని చేసేలా హ్యాండింగ్ చేస్తారండి, చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు రేపు 26వ తారీఖు ఇందిరమ్మ ఇళ్ళు అందరికీ ఇస్తున్నారు. అంటే అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు అందరికీ అన్నౌన్స్ చేశారు. రేపు 26వ తారీఖు నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏం కావాలి ఇంకా దావోస్ నుంచి నిన్న ఎంతో లక్షలు తీసుకుని వచ్చారు, అమౌంట్ చేశారని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. హోర్డింగ్లు అవి పెట్టకుండా ప్రతిపక్షాలు కడుపుమంట అని చెప్పి హోర్డింగ్స్ పెట్టారంట. ఏంటి కొత్త రాజకీయమా లేకపోతే ఇదేదో ఈనో యాడ్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈనో యాడ్ ఒకటి ఇచ్చారు, చూసారా? నేను చూడలేదు. అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు కడుపు పట్టుకుని బాధపడుతున్నారు. అంటే కడుపు మంటతో రేవంత్ రెడ్డి ఇన్ని లక్షలు తెచ్చాడు అని చెప్పి కడుపు మంటతో బాధపడుతున్నారని పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందండి, బాగుంది. ఎవడు ఏడకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది. అంటే కేసీఆర్ మంచి చేయలేదా? కేసీఆర్ అయ్యో ఆయన చేశాడు, చేయలేదని ఎవడన్నాడు? ఆయన ఒక రూట్లో చేస్తారు, వీళ్ళు ఒక రూట్లో చేస్తున్నారు. వాళ్ళు అద్భుతంగా హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద నగరాలను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అంటే పల్లెటూరు నుంచి వస్తుంది. పల్లెటూరులో ఉన్నటువంటి పేదలు, నిరుపేదలు, వీళ్ళేంటి, వీళ్ళ జీవనశైలి ఏంటి, వీళ్ళకి ఏమేమి ఇస్తే వాళ్ళు బాగుపడతారన్న ఆలోచనలు. వీళ్ళైతే రేషన్ కార్డులు ఇవ్వలేదు కదండి, రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. వీళ్ళైతే మొత్తం రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఎంతవరకు చేస్తారనేది. అంటే ఇక్కడ కంపారిటివ్లో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటారు మీరు? ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో కొంచెం రాజకీయాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. అంటే నీచ సంస్కృతి ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్. నేను ఆంధ్రావాడిని. ఇక్కడ తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీ. అంటే అన్ని పార్టీల్లోనైనా కొన్ని పార్టీలనే మీ ఉద్దేశం? అక్కడ రాజకీయం వేరుగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉందా? లేదు కదా. అది అందరికీ తెలిసిన వాస్తవమే కదా. ఇప్పుడు సక్రంగా జరుగుతుంది, అంతా ఒక లెవెల్కి తీసుకొస్తున్నారు, విధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని అనుకున్న తరుణంలో ఎవడో ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి ఒక నీచ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి చుచ్చు పెట్టేశాడు. డిప్యూటీ సీఎం లోకేష్. అంటే పవన్ కళ్యాణ్ తగ్గిద్దామని వెధవ నైజం, వెధవ బుద్ధి జ్ఞానం ఉందా వాడికి? రాధాకృష్ణ ఆ నైజం మార్చుకోవాలి. అంటే దాన్ని వీళ్ళు ఖండించడం మానేశారు. అది వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనుకోవాలంటారు. టీడీపీ వాళ్ళు ఎవరో ఖండించలేదు. చంద్రబాబు గారు వరకు వచ్చేస్తుంది, ఆయన చేశాడు తప్ప మిగతా లీడర్లు, టీడీపీ లీడర్ చాలా మంది సపోర్ట్ చేశారు ఆ వాదనతో. ఇప్పుడు వెర్రి పుష్పాల లేకపోతే సపోర్ట్ చేసిన వాళ్ళ. అవునండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అని అడుగుతున్నారు. అలాగే అంటే తప్పే ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నేను బతికించినాడు వాడు, మీ పార్టీని బతికించినాడు పవన్ కళ్యాణ్. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండక్కర్లా. వీళ్ళు ఏదో అడుగుతున్నారని చెప్పి నువ్వు కూడా అదే అడుగుతావా? వాళ్ళు ఏదో అడుగుతున్నారని చెప్పి నువ్వు కూడా అదే అడుగుతావా? నువ్వు తండ్రి సీఎంగా ఉన్నాడు, అన్ని అధికారాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఈయనకెందుకు మళ్ళీ డిప్యూటీ సీఎం? అంటే అసలు పవన్ కళ్యాణ్ తగ్గిద్దామనా? తగ్గితే నువ్వు ఉంటావా? అప్పుడు జగన్ వచ్చి తొక్కితే కొడక ఎక్కడ పోతావో నీకు తెలియదు. జగన్ వచ్చి తొక్కితే
టీడీపీ పార్టీ ఎక్కడ పోతుందో అంటే ఇది ఏబిఎన్ రాధాకృష్ణ చేశారన్నారు కదా, అతనే చేశాడా లేకపోతే వీళ్ళ మనసులో కూడా ఉందని మీకు? వాళ్ళ మనసులో ఉందండి, కుట్ర ఉంది. పవన్ కళ్యాణ్ తగ్గించాలని కుట్ర ఉంది. అది ఆ కుట్రను బయట పెట్టారంతే. అంటే చంద్రబాబు నాయుడు గారికి వారసుడిగా పవన్ కళ్యాణ్ అయిపోతున్నాడు అంటారా? వారసుడు ఆయనకి సీఎం కావాలని ఏం లేదండి. ఇప్పుడు కూడా జనాలు ఏంటంటే సీఎం స్థాయి తగ్గ లీడర్ ఒకరు ఉంటారు. అప్పట్లో జగన్ అనేవారు, లేకపోతే చంద్రబాబు నాయుడు అనేవారు. ఇప్పుడు ఆ స్టేజ్లోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు. నేను నెక్స్ట్ లోకేష్ గారు వస్తున్నారు. అవును. సో ఆ పోటీని తట్టుకోలేక లోకేష్ డిప్యూటీ సీఎం అనౌన్స్మెంట్ చేశారనుకోవచ్చు అంటారా? అలాగా అది కాదు, ముందు పవన్ మన చంద్రబాబు నాయుడు ఏమన్నా అయితే పవన్కు ముందుకు వచ్చేస్తాడేమన్నా భయం పట్టుకుందా. చంద్రబాబు నాయుడు సడన్గా వయసు 77, 78 వచ్చినాడు. తన్మని ఏదన్నా అనారోగ్యంతో ఉన్నా లేకపోయినా మనిషి లేకపోయినా అనారోగ్యంతో ఉన్నా ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ అనేవాడు ముందుకు వచ్చేస్తాడు. ఆ భయం పట్టుకుంది ఫస్ట్ వాళ్ళు. దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి? లోకేష్ని ముందుకు తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల్లో ముందుకు వచ్చేస్తున్నాడు. తగ్గించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు రాలా. అంటే రాధాకృష్ణ మంచిగా చేశాడు అంటారా? ఎవరికి? టీడీపీ వాళ్ళకి. మంచిగా కొత్త అయినా మంచిగా చేశాడు. మంచిగా చేశాడు. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ కింద విడిపోతే జగన్ తొక్కుతారంటారా వీళ్ళిద్దరిని? తొక్కడం మామూలు. ఇద్దరిని తొక్కలేడు. ఆయనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆశ ఏమన్నా ఉందా? ఆయనకి పవర్ స్టార్ అనే బిరుదు కంటే సీఎం అనేది పెద్దదా ఏంటి? పెద్దదే కదా రాష్ట్రానికి. ఏంటి రాజకీయంగా పెద్దది. ఆయన అందరి మనసుల్లో దేవుడు. ఓకే, అందరి మనసుల్లో దేవుడు. ఏం చేసిండు దేవుడు? ఏం చేసిండు? ఇప్పుడు సుగాలి ప్రీతి ఇష్యూ ఫస్ట్ లో లేవనెత్తింది. ఏం చేసిండు అని అడిగావు కదా. ఆయన సంపాదించిన ఆస్తులో సింహభాగం ప్రజలకు పంచేశాడు. ఓకే, ఎవడన్నా ఒక్క రాజకీయ నాయకుడు పంచడం అడగండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. దేవుడు దేవుడు కూడా పంచలేదు. వెంకటేశ్వర గారిని ఆస్తులు పంచాడా? చెప్పండి. పవన్ కళ్యాణ్ పంచాడు కాదని ఎవరన్నా అనగలరా? అనమనండి. ఈ రాజకీయ నాయకులు, ఈ తుచ్చ రాజకీయ నాయకులు ఎవరన్నా అనమండి. ఎవడన్నా 10 రూపాయలు ఇచ్చాడు ఎవరికన్నా? పవన్ కళ్యాణ్తో ఏ రాజకీయ నాయకుడిని కంపేర్ చేయకూడదు. ఆ రకంగా కంపేర్ చేస్తే ఆయన ముందు అందరూ దిగుదూడిపోయారు. అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్, జగన్, పవన్. నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఈ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ మేము ఆశపడేదల్లా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు పూర్తి మళ్ళీ తిరిగి అలాంటి మేధాశక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు సీఎంగా ఉండాలని అంటే ఆయన వారసుడిగా ఎవరిని మీరు అనుకుంటారు? లోకేష్ వారసుడు తర్వాత అంటే ఎవరికి వస్తారు? ఫస్ట్ ఆయన ఉన్నప్పుడే మనం ఇల్లు బాగు చేసేసుకోవాలి. ఆయన ఉన్నప్పుడే మనం అన్నం సర్దుకోవాలి. ఆయన ఉంటేనే అన్ని నేర్చుకోగలుగుతారు. చంద్రబాబు నాయుడు అయినా, మన పవన్ కళ్యాణ్ అయినా, లేకపోతే లోకేష్ అయినా. మళ్ళీ రాజకీయాలు పెట్టుకుని ఇద్దరు పడిపోయారు అనుకో, జగన్ వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చేసరి కూడా కూటమి ప్రభుత్వం ఉండే అవకాశం ఉందా? వచ్చే అవకాశం ఉందా? అసలు 100% కూటమి ప్రభుత్వం. మరి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? 10 సంవత్సరాలు ఉంటుందా? అవన్నీ అవకాశం. అంటే కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చెప్పలేము సార్. డౌట్ ఉంది. ఒక చిన్న విషయం చెప్తాను మీ అందరికీ. మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూసి షాక్ అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్కి వస్తున్నాడు. మీటింగ్ హాల్లోకి వచ్చారు. అందరూ మంత్రులు అలా కూర్చున్నారు. కూర్చుంటే ఒక్కడు కూడా లేచి ప్రోటోకాల్ పాటించారు మంత్రులందరూ. అంటే సీనియర్లనే. సీనియర్ అయితే ముఖ్యమంత్రికి వాల్యూ ఇవ్వట్లేదు. సీనియర్ అయితే ఇప్పుడు నువ్వు డైరెక్టరు, నేను ఒక యాక్టరు. నీ వయసు అంతా 23, 22 ఉంటుంది. నాకు 55. నువ్వు వచ్చినప్పుడు నేను లెగాలా లేదా? ఫార్మాలిటీస్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్ ఉంటుంది. అంతేగాని కలిసి ఉంటే గెలుస్తారు, లేకపోతే పడిపోతారంటారా? వాళ్ళు మంచి చేస్తారండి, కానీ వాళ్ళు కొట్టుకొస్తారు. కొట్టేసుకుని వాళ్ళు ఎగువలకు పోయి నేను ఒక 10 నేను లాగేసుకోవాలని ప్రయత్నం చేసి కింద పడిపోయి నెక్స్ట్ టీఆర్ఎస్కి వస్తారు.